క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మత్తయి సువార్త 6:18. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. దేవుడి వాక్యాన్ని నించును గాక. ఆమేన్. అవునండి, మనం అడగక మునిపే మనకి ఏదైతే అక్కర, ఏదైతే అవసరమో దేవుడికి సమస్తం కూడా తెలుసు. అందుకే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు ఏదైతే అడుగుతారో అడక్క ముందు కూడా మన తండ్రికి మన అక్కరవేవో ఆయనకి తెలుసు. చాలాసార్లు మన పిల్లలు మనల్ని కొన్ని మాత్రమే అడుగుతుంటారండి. డాడీ నాకు అది, మమ్మీ నాకు ఇది అని చెప్పేసి కొన్ని విషయాలు అడుగుతారు. వాళ్ళు అడగని కూడా వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో సమయానికి అవసరత గుర్తెరిగి వారికి కావాల్సిన వస్తువులు మనం తీసుకొచ్చి పిల్లలకి ఇస్తాం. ఇది పిల్లలకు అవసరము, ఇది పిల్లలకు ఉపయోగపడుతుంది, ఇది పిల్లలకి ఇప్పుడు ఇది ఇచ్చే సమయం అని చెప్పేసి మనం పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటాం. కొన్నిసార్లు వాళ్ళు అడుగుతారు, చాలాసార్లు అది వాళ్ళకి అవసరమని మనమే గుర్తెరిగి ఏం చేస్తాం, పిల్లలకి అవి తీసుకొచ్చి ఇస్తాము. మరి ఈ లోకపు తల్లిదండ్రులను మనమే మన పిల్లల కొరకు అలా ఆలోచన చేసి వారికి అక్కరైన వస్తువులు, వారికి అక్కరమైన ఏదైనా ఉంటే అది ఎలా అయితే ఇస్తున్నామో, దేవాతి దేవుడు సృష్టికర్త, నిన్ను నన్ను మనల్ని సృజించిన సృష్టికర్త, నీ తండ్రికి నీ అక్కర తెలీదా, నీ అవసరత తెలీదా? ఖచ్చితంగా నీ అక్కర్లు తీర్చే దేవుడు నీకున్నాడు, నీ అక్కర్లు తీర్చబోతూ ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో ఆధారపడక నీ అక్కర్లు తీర్చే దేవుడి మీద ఆధారపడి ప్రతి అవసరత దేవుడి నామంలో తీర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభు, వారి అక్కర్లతో ఎరిగిన దేవుడు నీ యొక్క సహాయం వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.